ఇప్పుడు ఆ డైలాగ్ సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే ఎక్కువగా ఫేమస్ అయిపోయింది. ఆ మధ్య ఏపీని షేక్ చేసిన ఆ ముచ్చట మెల్లగా తెలంగాణలోకి వచ్చేసి పొలిటికల్ వార్కి కారణమవుతోంది. మరీ ముఖ్యంగా కీలకమైన ఆ జిల్లాలో అగ్గి రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకీ విషయం ఏంటి? ఆ ముచ్చట పెడుతున్న మంటలేంటి? సూర్యాపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. కొనసాగుతున్న రప్పరప్ప రచ్చ. అప్పట్లో బీఆర్ఎస్ 3.0 లోడింగ్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ బొబ్బిలి పులి దాకా. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉన్న హస్తం పార్టీ 2024 ఎన్నికల్లో మరోసారి తన పట్టు నిలుపుకుంది. గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సైతం అదే స్థాయి జోష్ చూపించింది. అయితే గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒక్క సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తప్ప మరో సిట్టింగ్ ఎమ్మెల్యే గెలవలేదు. అయితే ఏంటి, తగ్గేదేలే అన్నట్టుగా అధికార పక్షంతో పోరాడుతున్నారు గులాబీ నేతలు. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు ఏకలింగం అంటూ హేళన చేస్తున్న జగదీష్ రెడ్డి సూర్యాపేటలో అధికార పార్టీకి సై అంటే సై అంటూ సవాళ్లు విసురుతున్న పరిస్థితి. సరిగ్గా ఇదే సందర్భంలో నియోజకవర్గంలో రప్పరప్ప అంటూ కొత్త కల్చర్ తెర మీదకొచ్చింది. అప్పుడెప్పుడో ఆంధ్రాలో జగన్ పర్యటన సందర్భంగా సంచలనం రేపిన రప్పరప్ప ప్లకార్డ్స్ ఇక్కడికొచ్చేసరికి ఫ్లెక్సీ రూపం తీసుకుంది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ తగ్గేదే లేదన్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైలైట్ చేస్తూ స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు చర్చకు దారితీసింది. ఎదురొస్తే రప్ప రప్ప అంటూ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ప్రత్యేక ఆకర్షణగానూ నిలుస్తోంది. ప్రత్యర్థులకు ఇది బలమైన హెచ్చరికగాను భావించాల్సి వస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో కింద తెలంగాణ బొబ్బిలి పులి ఉత్తమన్న అంటూ ఆయన పేరిట ఏర్పాటు చేసిన యువ సమితి కట్టిన ఫ్లెక్సీ ఇది. దీంతో ఈ రప్పరప్ప రచ్చ కంటిన్యూ అవుతున్నట్టే ఉందని లోకల్ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికలు ముగిసి 2 ఏళ్లు కావస్తున్న సూర్యాపేటలో మాత్రం ఈ రాజకీయ ఫ్లెక్సీల వేడి ఏమాత్రం తగ్గడం లేదు. అప్పట్లో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అన్నట్టుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఈ ఫ్లెక్సీలనే వేదికగా చేసుకుంటున్నారు నేతలు. అందులో కాస్త మసాలా జోడించేందుకు హాట్ డైలాగ్స్ తో మంటలు పుట్టిస్తున్నారు. లేటెస్ట్ గా రప్ప రప్ప ఫ్లెక్సీల రచ్చ కూడా అలాంటిదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ మధ్య సూర్యాపేట పట్టణంలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిమానులు రైతు బజార్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రప్ప రప్ప బీఆర్ఎస్ 3.0 లోడింగ్ అనే నినాదంతో వెలిసిన ఈ ఫ్లెక్సీలు గులాబీ దళంలో కొత్త జోష్ తీసుకొచ్చాయనే చెప్పాలి. అధికారం పోయినా తామింకా బలంగానే ఉన్నామని చెప్పేందుకు గులాబీ నేతలు తహతహలాడుతున్నారనేందుకు ఈ ఫ్లెక్సీయే నిదర్శనమన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే జగదీష్ రెడ్డి అనుచరులు మొదలుపెట్టిన ఫ్లెక్సీల పరంపరను కొనసాగిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. రంగంలోకి దిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుచరులు మాజీ మంత్రిని మించి అన్నట్టుగా ఉత్తమ్ పేరుతో స్థానిక కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై సందు దొరికితే చాలు విమర్శలతో విరుచుకుపడుతున్న జగదీష్ రెడ్డి పొలిటికల్ వేడిని కంటిన్యూ చేస్తున్నారు. జిల్లా మంత్రులను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అంశం ఏదైనా సవాళ్లు విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాఖా సూర్యాపేటలో సై అంటే సై అన్నట్టుగా సాగుతున్న ఈ ఫ్లెక్సీ పెత్తనం ఎటు దారి తీస్తుందో అన్నదే ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా భవిష్యత్తు రాజకీయ పోరుకు ఇది నాంది వేసిందని మాత్రం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.